హాయ్ అండి. వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్‌లో మీరు వింటున్న కథ ఒక చిన్న రొమాంటిక్ లవ్ స్టోరీ అండి. ఈ స్టోరీ గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్‌కి అందించండి. ఇంకా స్టోరీ. అమ్మ లాస్య, ఈ చీర ఎందుకమ్మా కట్టుకున్నావు? మనం గౌరీ పూజకి అది కదా అనుకున్నాం అంటూ అడిగింది వసుంధర. అదే అనుకున్నాం పిన్ని. కానీ నాకెందుకో ఇదే కట్టుకోవాలి అనిపించింది. ఇది బాగాలేదా అంటూ అమాయకంగా అడిగింది మిను మీను అలియాస్ మీనాక్షి. కానీ మనసులో మాత్రం మీ అల్లుడికి అదే నచ్చిందంట అనుకుంటూ నవ్వుకుంటుంది. చాలా బాగుందిరా అనకూడదు, కానీ నువ్వు ఏ చీర కట్టుకున్నా ఆ చీరకే అందం వస్తుంది. బంగారు బొమ్మలా ఉంటావు. నా దిష్టి తగిలేటట్లు ఉంది. మరి బయట వాళ్ళు దిష్టి తగలదా చెప్పు అంటూనే అక్కడే ఉన్న కాటుక డబ్బాలో కాటుక కొద్దిగా తీసి మీను చెవి వెనక తల దిష్టి చుక్క పెడుతుంది వసుంధర. అందంగా సిగ్గుపడుతుంది మీనాక్షి. సరే, గౌరీ పూజకి రమ్మని పంతులు గారు నిన్ను పిలుస్తున్నారు, వెళ్దామా అని అడిగేసరికి అలాగే పిన్ని అంటూ లేచి నిల్చుంటుంది మీనాక్షి. అప్పటికే అక్కడ పూజ దగ్గర కావలసిన సామాగ్రి అంతా సర్దుతున్నారు రాజేశ్వరి, మీనాక్షి వాళ్ళ అమ్మగారు. మీనాక్షి వాళ్ళ నాన్న శ్రీనివాసరావు, అతని తమ్ముడు విశ్వేశ్వరరావు గారు, అతని భార్యని వసుంధర. విశ్వేశ్వరరావు గారికి వసుంధరకి సంతానం లేరు. రెండు కుటుంబాలకి మీనాక్షి ఒక్కతే కూతురు. అందుకే చిన్నప్పటి నుంచి ఆమెని అల్లారు ముద్దుగా పెంచారు. తన డిగ్రీ అయిపోయే టైంకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని ఎన్నో సంబంధాలు వెతికి, అబ్బాయి మాత్రమే కాకుండా కుటుంబం కూడా మంచిది అవ్వాలి అని చివరికి ఈ సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు. అబ్బాయి పేరు శివ. మున్సిపల్ ఆఫీస్లో క్లర్క్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ అమ్మా నాన్న కూడా వెల్ సెటిల్డ్. అతనికి ఒకే ఒక్క తమ్ముడు శరత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు. పెళ్లి చూపులకు వచ్చినప్పుడే శివ వాళ్ళ అమ్మగారు చెప్పేశారు, అమ్మా మీనాక్షి, నా పెద్ద కొడుకు సిగ్గెక్కువ, ఎవరితో ఎక్కువగా కలవలేడు. కరెక్ట్గా చెప్పాలంటే ఇంట్రావర్డ్, కానీ చాలా మంచివాడు. ఎవరైనా ఒక అమ్మాయితో మాట్లాడాలంటే ముందే చెమటలు పట్టేస్తాయి. ఆఫీస్లో కూడా అలాగే అవుతుందని చాలామంది నాతో చెప్పి నవ్వేవారమ్మా. మరి వాడిని నువ్వే చూసుకోవాలి. అవును వదిన, మరీ మీరు కూడా మా అన్నయ్యలాగా ముద్దపప్పు బ్యాచేనా, లేదంటే అందులో కలిసిపోయే ఆవకాయనా అని సరదాగా అడుగుతాడు శివ వాళ్ళ తమ్ముడు శరత్. రేయ్ మీను, నీకు కాబోయే వదిన, అలా మాట్లాడొచ్చా అని ఆపుతారు వాళ్ళమ్మ. మళ్ళీ ఆవిడే మీనాక్షి వైపు చూసి, చూసావు కదమ్మా, వీడు నా చిన్న కొడుకు శరత్. అలాంటి ఇలాంటి అల్లరివాడు కాదు. ఎప్పుడూ ఏదొక పెంట పని చేస్తూనే ఉంటాడు. నాకు ఉన్న తలనొప్పులన్నీ వీడి గురించే. పెద్దవాడు ఇన్నోసెంట్ అయితే రెండోవాడు గుండెలు తీసిన బంటు. చెప్తుంటే శరత్ మొహం మాడిపోయింది. కానీ అవన్నీ తల వంచుకొని వింటున్న శివ చిన్నగా నవ్వుతుండడం వారగా మీను కళ్ళల్లో పడుతుంది. అమ్మా, నువ్వు నా గురించి మరీ ఎక్కువ చేస్తున్నావు తెలుసా. అయినా వదిన నేను మంచి ఫ్రెండ్స్ అయిపోతాం కదా వదినా అంటూ చనువుగా ముందుకు వచ్చి సెకండ్ కోసం చెయ్యి ముందు చాచుతాడు శరత్. మీనాక్షి కూడా శరత్ లాంటిదే. ఎప్పుడూ అల్లరి చేస్తూ జింక పిల్లలాగా చెంగు చెంగుమంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మనసులో కల్లా కపటం కానీ కల్మషం కానీ లేని అందాల భరిణ. అందుకే వెంటనే నవ్వేస్తూ శరత్కి చేయందిస్తుంది. మీను రెండు కుటుంబాలకి ఒకటే ఆడపిల్ల అవడంతో చాలామంది వచ్చి పెళ్లి చేసుకుంటామని అడిగారు. మంచి వాళ్ళలా బిల్డప్ ఇవ్వడానికి కట్నం వద్దు అంటూ ఆఫర్ కూడా ఇచ్చారు. కానీ అమ్మాయి ఒకటే కాబట్టి వెనక ఆస్తి మొత్తం వస్తుందని అందరికీ తెలిసిందే. అందుకే అలాంటి వాళ్ళని అందరినీ కాదనుకుని కుటుంబం, పెళ్లి చేసుకునే పిల్లాడు మంచివాళ్ళైతే చాలు అనుకుని శ్రీనివాసరావు గారు చాలా వెతికి మరీ వీళ్ళ కుటుంబానికి ఓకే చెప్పారు. మీనాక్షికి ఇది మొదటి సంబంధం అయితే శివకి మాత్రం ఐదవది. ఎక్కడికి వెళ్ళినా అబ్బాయి తమతో మాట్లాడడం లేదు, ఇష్టం లేదేమో అంటూ కొంతమంది అమ్మాయిలు నో చెప్తే, ఇంకొంతమంది అబ్బాయి చాలా స్లోగా ఉన్నాడు, ఇలా అయితే ఎంజాయ్ చేయడం కష్టం, అత్తగారి పోరు ఎక్కువైపోతుంది అని మొహం మీదే చెప్పేశారు. అంత ఫాస్ట్గా ఉన్న అమ్మాయిలు నాకు కూడా వద్దు అని శివ చెప్పేయడంతో వాళ్ళు కూడా ఆ సంబంధాలని క్యాన్సిల్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మీనాక్షిని చూడగానే ఎందుకో శివ మనసులో లోపల గింతుతూ ఉంటుంది. మీనాక్షి మాత్రం సైలెంట్గా తల వంచుకుని వాళ్ళందరి మాటలు వింటూ నవ్వుతూ ఉంటుంది. తన అక్కల పెళ్లి చూపులో శరత్ లాగానే ఎంతో అల్లరి చేసిన పిల్ల
ఇప్పుడు తన పెళ్లి చూపుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం అలా సైలెంట్‌గా ఉండిపోయేసరికి, పెళ్లి అంటే అమ్మాయికి ఇలాగే ఉంటుందా అని శ్రీనివాసరావు గారు చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఎంతైనా ఆయనకి ఇంకా మీనాక్షి చిన్నపిల్లనే. పెళ్లి చూపులు చివరి వరకు తనతో ఒక మాటైనా మాట్లాడకపోతాడా? ప్రైవేటుగా పిలిచి ఏదైనా మాట్లాడితే అతని గురించి తెలుస్తుంది అని ఎదురుచూస్తుంది మీనాక్షి. కానీ ఆ అవకాశమే లేకుండా అక్కడికక్కడే ఇద్దరిని అడిగి ఇష్టమే అనగానే డైరెక్ట్‌గా తాంబూలాలు కూడా మార్చేసుకుంటారు. పెళ్ళికి కూడా ఒక నెల గ్యాప్ ఉండేటట్లు ముహూర్తాలు కుదరడంతో హడావిడిగా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. గౌరీ పూజ అవుతుంది. అమ్మాయిని పెళ్లి పీటల మీదకి తీసుకురమ్మంటున్నారు అని పిలవగానే వసుంధర, రాజేశ్వరి ఇంకో ఇద్దరు ముత్తైదువులు కలిసి మీనాక్షిని పెళ్లి పీటల మీదకి తీసుకువస్తారు. అప్పటికే కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి పీటల మీద శ్రీనివాసరావు గారు కూర్చోగానే అతని పక్కనే రాజేశ్వరి గారు కూర్చుని మీనాక్షిని కూర్చోబెట్టుకుంటారు. ఆయనకి ఒక్కగానొక్క కూతురని అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతూ ఉంటే మిగిలిన పెళ్లి తంతులన్నీ ఇక్కడ శాస్త్రోత్తమంగా జరుగుతూ ఉంటాయి. పంతులు గారు చెప్పాక శ్రీనివాసరావు గారు అల్లుడి కాళ్ళు కడిగి ఆ నీరు నెత్తిన జల్లుకుంటారు. ఆ వెంటనే శుభముహూర్తం మించిపోకుండా ఒకరి తలల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. అలా వాళ్ళని చూడడానికి 2 కాళ్ళు చాలవేమో అనిపిస్తుంది. పెళ్ళికి వచ్చిన వాళ్ళకి. ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్లు ఉంటారు. మధుపర్కాలు కూడా మార్చుకొని వచ్చాక శివ నవ్వుతూ మీనాక్షి మెడలో 3 ముళ్ళు వేసి ఆమెని తన దానిని చేసుకుంటాడు. మీనాక్షి కూడా ఆ మూమెంట్‌లో చాలా ఎమోషనల్ అవుతుంది. కంట్లోంచి కన్నీళ్లు వస్తుంటే ఒక పక్క బెంగ, ఇంకో పక్క కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నాను అన్న ఆనందం. 2 కలిపి ఆమెని ఊపిరాడకుండా చేస్తాయి. అదంతా శ్రీనివాసరావు గారికి ఆమె పక్కన ఉన్న శివకి మాత్రమే అర్థమవుతూ ఉంటే, ధైర్యం చెప్పడానికి అన్నట్లు మీనాక్షి చేతిని పట్టుకుని చిన్నగా నొక్కుతాడు శివ. ఆ చిన్న ధైర్యమే ఆమెలో బాధని, కంగారుని పోగొట్టి, నవ్వుతూ అతన్ని చూస్తుంది. మిగిలిన తంతులన్నీ సంతోషంగా చేస్తుంది. అదంతా శ్రీనివాసరావు గారు చూసి శివని అల్లుడిగా చేసుకోవడంలో తను తీసుకున్న నిర్ణయం తప్పు కాదు అనుకుంటారు. పెళ్లి తంతు అంతా ముగియగానే అదే రోజు సాయంత్రం రిసెప్షన్ కూడా చేసుకుని ఇంటికి వెళ్ళాలని అనుకుంటారు. అందరికీ చెరొక రూమ్స్ ఇచ్చి రెస్ట్ తీసుకోమని చెప్తే పెళ్ళికి రాని తన ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ చేసి కనీసం రిసెప్షన్కైనా రమ్మని పిలుస్తూ ఉంటుంది మీనాక్షి. అలా చూసుకోకుండా సాయంత్రం అయిపోతుంది. రిసెప్షన్ కోసం అన్నీ అప్పటికే మ్యాచింగ్గా తీసుకున్న లెహంగా వేసుకుని క్రిస్టల్స్తో చేసిన నగలు వేసుకుని అందంగా రెడీ అయ్యి మెరిసిపోతూ వస్తుంది మీనాక్షి. ఆమెని చూడ్డానికి 2 కళ్ళు చాలవు, అంత అందంగా ఉంటుంది. ఇద్దరిని రాణి చైర్స్లో పక్క పక్కనే కూర్చోబెట్టి ముందుగా ఇద్దరికి దిష్టి తీసి రిసెప్షన్ని స్టార్ట్ చేస్తారు. మీనాక్షి పేరెంట్స్, శివ పేరెంట్స్ వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించి గ్రూప్ ఫోటో తీసుకున్నాక శరత్ వచ్చి ఇద్దరి చేతుల్లో ఒక పెద్ద బాక్స్ పెట్టి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విష్ చేస్తాడు. థ్యాంక్ యూ శరత్, ఏమిచ్చావు, ఇందులో ఏముంది అని నవ్వుతూ అడుగుతుంది మీనాక్షి. ఇది ఇక్కడ కాదు మీను, ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి నువ్వే చూడు, సర్ప్రైజ్ అని నవ్వుతూ వెళ్ళిపోతాడు శరత్. ఇంకా అక్కడ నుండి ఎందుకో శివలో కొద్దిగా మార్పు చూస్తుంది మీను. పెళ్లిలో ఉన్నంత వరకు ఆమెను చూసి చిన్నగా నవ్వడం, చేతిని పట్టుకుని ధైర్యం ఇవ్వడం, తంతులన్నిట్లో కూడా తనని గెలిపించాలని అతను తాపత్రయపడడం అవన్నీ చూసి మురిసిపోతుంది. కానీ ఇప్పుడు కనీసం ఆమె వైపు కూడా చూడకుండా, ఫోటోలో నవ్వు మొహం లేకుండా ఏదో ఉండాలి అన్నట్లు ఉండుంటే సడన్గా అతనికి ఏమైందో అర్థం కాక కంగారు మొదలవుతుంది మోనికి. అప్పటి నుంచి ఆమెకి తెలియకుండానే అతని వైపు మాటి మాటికి చూస్తూ ఎందుకు అలా ఉన్నాడు అడగాలని ప్రయత్నిస్తుంది. కానీ ఆమెకి గ్యాప్ లేకుండా రిలేటివ్స్, ఫ్రెండ్స్, దగ్గర వాళ్ళు అందరూ వచ్చి గిఫ్ట్స్ ఇస్తూ విష్ చేస్తూనే ఉంటారు. అలా తెలియకుండానే సాయంత్రం అయిపోయి అప్పగింతలు మొదలవుతాయి. ఉన్న ఊర్లోనే పుట్టినిల్లు, అత్తవారిల్లు అయ్యేసరికి మీను ఫ్యామిలీ తప్ప మిగతా ఎవరూ పెద్దగా బాధపడరు. పైగా మీనుతో కూడా నువ్వు ఎంతైనా అదృష్టవంతురాలివి, ఊర్లోనే అత్తవారిల్లు దొరికింది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేయచ్చు అంటుంటే మీనుకి కూడా నిజమే అనిపిస్తుంది. కానీ లేదమ్మా, వాళ్ళు అలాగే అంటారు, కానీ నువ్వు అలా ఆలోచించకు. ఊర్లో ఉన్నంత మాత్రాన నువ్వు మాటి మాటికి రావడం బాగోదు. ఎప్పుడు వచ్చినా అల్లుడి గారితో వస్తేనే బాగుంటుంది అంటూ వాళ్ళు కూడా జాగ్రత్తలు చెప్పి బాధపడుతూనే కూతుర్ని పంపిస్తారు. శివ వాళ్ళ అమ్మగారే మీనాక్షి చేత గృహప్రవేశం చేయించి దేవుడి గదిలో దీపం వెలిగించమని చెప్తారు.
అప్పటి వరకు ఓపికగా ఉన్న శివ ఇంకా చిరాకు పెరిగిపోతుంటే ఇద్దరికీ ముడివేసిన కొంగుముడిని కోపంగా పీకేసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడూ పద్ధతిగా ఓపికగా ఉంటూ ఏం చేయాలన్న అమ్మని అడిగే శివ అలా ఏమీ అడగకుండానే వెళ్ళిపోయేసరికి వాళ్ళ అమ్మా నాన్న కూడా కాస్త వింతగా చూస్తారు. లేదంటే చుట్టాలందరి ముందు అలాంటి పని శివ ఎప్పటికీ చేయడని వాళ్ళ నమ్మకం. అమ్మా, అన్నయ్యకి ఏమైంది, ఎందుకు అలా డల్గా ఉన్నాడు అంటూ అడిగేస్తాడు శరత్ అందరిలోనే. అది వాడు అలసిపోయాడు కదరా, వరుసగా వారం రోజుల నుండి పాపం వాడికి నిద్ర ఎక్కడుంది చెప్పు, అందుకే వెళ్ళిపోయి ఉంటాడు. పర్వాలేదులే, రెస్ట్ తీసుకొనివ్వు. డిన్నర్ కూడా నువ్వు వాడి రూమ్కి తీసుకువెళ్ళి ఇచ్చేసాయి, వాడిని డిస్టర్బ్ చేయకు అంటారు శివ వాళ్ళ అమ్మ. అలాగే అమ్మ అంటాడు శరత్. ఇంకిక్కడ మీను మొహం మాడిపోవడం శరత్ చూసి కాసేపు తన దగ్గరే కూర్చుని లొడలొడ కబుర్లు అన్నీ చెబుతూ వాళ్ళ చుట్టాల గురించి, ఇంటి గురించి, వాళ్ళ అన్నయ్య గురించి, అతని జాబ్, అందరితో ఎలా కామ్గా ఉంటాడు, అతని మీద వీళ్ళంతా ఎలాంటి జోక్స్ వేసుకుంటారు అన్నీ చెప్పి నవ్విస్తూ ఉంటాడు. అవన్నీ నవ్వుతూ వింటూనే ఇంకో పక్క తెలియకుండానే ఆమె కళ్ళు శివ రూమ్ వైపు వెళ్తూ ఉంటాయి. మధ్యలో అతను ఏమైనా తలుపు తీసి బయటికి వస్తాడేమో అని. కానీ అలాంటిదేమీ జరగకపోయేసరికి ఏదోలా అనిపిస్తుంది మీనుకి. డిన్నర్ కూడా పెట్టేసి రూమ్లోకి పంపించేస్తుంది శివ వాళ్ళమ్మ. నెక్స్ట్ డే మార్నింగ్కి ఏదో పని ఉంది అంటూ బయటికి వెళ్ళిపోతాడు శివ. ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయేసరికి అందరూ అతని కోసమే ఎదురుచూస్తూ ఉంటారు. సాయంత్రం అయ్యే టైంకి వచ్చి మామూలుగానే కనిపిస్తాడు. అదే రోజు రాత్రి వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాటు చేస్తారు. ఎలా అయినా శివకి ఏమైందో కనుక్కోవాలని గట్టిగా అనుకుంటుంది మీను. అందుకే ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సాయంత్రం అయ్యాక ఇద్దరితో మళ్ళీ స్నానం చేయించి కొత్త బట్టలు వేసి పూజ చేయించి భోజనాలు అయ్యాక గదిలోకి పంపిస్తారు. అసలే కొత్త ఇల్లు, కొత్త వాతావరణం, కొత్త కుటుంబం, కొత్త మనుషులు. అయినా కూడా అవేమి మీనాక్షికి బాధగా, కంగారుని కలిగించడం లేదు. కేవలం శివ ఎందుకు తనతో మాట్లాడడం లేదు, తన వైపు చిరాగ్గా ఎందుకు చూస్తున్నాడు అన్నదే ఆమెకి అర్థం కాక మనసులో అవే ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. వాళ్ళ అత్తగారు ఇచ్చిన పాల గ్లాస్ పట్టుకుని గదిలోకి అడుగు పెడుతుంది. అప్పటి వరకు విండోలోంచి బయటికి చూస్తున్న శివ అనుకోకుండా డోర్ తెరుచుకున్న శబ్దానికి అటువైపు చూస్తాడు. అప్సరస దిగి వచ్చిందా అన్నట్లు తెల్లని చీరలో చేతిలో పాల గ్లాసుతో అందంగా కనిపిస్తుంది మీనాక్షి. పెళ్లి చూపుల్లో ఆమెని మొదటిసారి చూసినప్పుడే మనసు పారేసుకున్నాడు శివ. అలాంటిది తనకి ఎంతో ఇష్టమైన భార్య ఇప్పుడు అలా కనిపించేసరికి కొన్ని క్షణాలు అతని మనసు చెల్లిస్తుంది. కానీ వెంటనే అతనిలో ఉన్న కోపం ఆమెపై ఉన్న ప్రేమని చంపేసుకోమంటూ పోరడంతో ముఖాన్ని మళ్ళీ కోపంగా పెట్టుకుంటాడు. డోర్ వేసి చాలాసేపు అక్కడ నిల్చున్నా కూడా శివ ఎంతసేపటికి తన దగ్గరికి రాకపోవడం, కనీసం తన వైపు కూడా చూడకపోవడంతో మీనాక్షిలో కంగారు ఇంకా ఎక్కువ అవుతుంది. ఏదైతే అదే అయింది అనుకుని తానే ముందుగా వెళ్ళి పాల గ్లాస్తో అతని ముందు నిల్చుంటుంది. అప్పుడు కూడా అతనిలో ఎటువంటి మార్పు ఉండదు. అసలు అక్కడ తను ఉంది అన్న విషయం కూడా గుర్తుపట్టనంతగా ఏదో ఆలోచనలో ఉన్నట్లు మొహాన్ని విండో వైపు తిప్పుకొని చూస్తూ ఉంటాడు. ఏమండి అంటూ అతి కష్టంగా గొంతు పెగిల్చుకుని పిలుస్తుంది మీనాక్షి. ఏంటి అన్నట్లు చిరాగ్గా చూస్తాడు శివ. పాలు అంటూ చేతులు ముందుకు చాపిస్తుంది. నాకొద్దు అంటాడు స్థిరంగా. ఆమె మీద అతనికి కోపంగా ఉందని ఆ కొద్ది రోజుల్లోనే గ్రహించిన మీనాక్షి పెద్దగా బాధపడకుండా ఆ గ్లాసును పక్కన పెట్టి వాళ్ళమ్మ చెప్పినట్లు అతని కాళ్ళకి దండం పెడుతుంది. కనీసం అతని పాదాలని ఆమె తాకటం కూడా ఇష్టం లేనట్లు తాకకుండానే వెనక్కి జరిగిపోతాడు. వెంటనే లేచి నిల్చుని కళ్ళ నిండా నీళ్లతో ఏమైంది, ఎందుకు మీరు నా మీద కోపంగా ఉన్నారు అని అడుగుతుంది. ఓహో, అంటే నేను నీ మీద కోపంగా ఉన్నాను అన్న సంగతి నీకు తెలుసు అన్నమాట అంటాడు వెటకారంగా. మరి మీరు చేసే చేతల్లోని చూసే చూపుల్లోనే తెలిసేటట్లుగా చేస్తున్నారు కదండి అంటుంది మీనాక్షి బాధగా. అయితే అంత కష్టంగా ఉంటే ఎందుకు ఇక్కడే నాతో ఉండడం, వెళ్ళిపో అంటూ గట్టిగా అరిచేసి బెడ్ పైకి వెళ్ళి ఇంకోవైపు తిరిగిపోయి కళ్ళు మూసుకుంటాడు శివ. కనీసం ఆమె మీద ఎందుకు కోపంగా ఉన్నాడో కూడా చెప్పలేదని మళ్ళీ ఆమెలో బాధ ముంచుకొస్తుంది. అలాగే బెడ్కి ఇంకోవైపు కూర్చుని ఈసారి ఆమె విండోలోంచి అవతలికి చూస్తూ వాళ్ళిద్దరి జీవితంలో జరిగిపోయిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. పెళ్లి చూపులు అని చెప్పి అనుకోకుండా అప్పుడే ఎంగేజ్మెంట్ కూడా అయిపోయేసరికి మీనాక్షికి భయంగా అనిపిస్తుంది.
నెల రోజుల్లో పెళ్ళి అంటుంటే అప్పుడే తన వాళ్ళందరినీ వదిలి వెళ్ళిపోవాలా అని బెంగగా కూర్చుంటే నా బంగారం చాలా అదృష్టవంతురాలు. అందుకే ఎంత మంచి సంబంధం దొరికింది. ఏమ్మా, ఎందుకు అలా డల్గా కూర్చున్నావు? ఎలాగా అంతా అయిపోయిందిగా. ఆ నగలు చీర తీసేసి ఫ్రీగా ఉంటే డ్రెస్ వేసుకో అమ్మా అని ప్రేమగా తలపై నిమిరి చెప్పేసి వెళ్ళిపోతారు శ్రీనివాసరావు గారు. కానీ ఆయనకి కూడా తెలుసు మీనాక్షి ఎందుకు డల్గా ఉందో. కానీ ఇప్పుడు ఆమె బాధపడ్డా జీవితాంతం సంతోషంగా ఉంటుంది అన్న నమ్మకంతో పెద్దగా ఏమీ అడగకుండానే వెళ్ళిపోతారు. ఒక్కో నగ తీస్తూ చీరకి పెట్టిన పిన్ అన్నీ తీస్తుంటే మొబైల్లో మెసేజ్ వచ్చినట్లు బ్లింక్ అవుతుంది. వరుసగా 3-4 మెసేజ్లు వచ్చేసరికి ఈ టైంలో ఎవరు అనుకుంటూ చూస్తుంది మీనా. హాయ్, నేను శివని. ఇందాక మీతో అసలు మాట్లాడడమే అవ్వలేదు. అందుకే మీ నాన్నగారిని అడిగి మీ ఫోన్ నెంబర్ తీసుకున్నాను. మీకు నేను ఇలా మెసేజ్ చేసి మాట్లాడడం ఓకేనా అంటూ మెసేజ్లు కనిపించగానే ఆమె మొహంలోని నవ్వు చేరుతుంది. బదులుగా ఏం పట్టాలో తెలియక హాయ్ అని మాత్రం రిప్లై ఇస్తుంది మీనా. ఇంకా అక్కడి నుండి ఇద్దరి మధ్య చాటింగ్ మొదలవుతుంది. ఒకరి ఇష్టాలు ఒకరు ఇంకొకరితో పంచుకోవడం, చేసే పనుల దగ్గర నుంచి ఇష్టమైన పాటలు, సినిమాలు అన్నీ షేర్ చేసుకుంటారు. అలా 4 రోజులకే మొట్టమొదటిసారిగా శివ మీనాకి ఐ లవ్ యూ అంటూ మెసేజ్లోనే ప్రపోజ్ చేస్తాడు. మీనాక్షికి గాల్లో తేలిన ఫీలింగ్ కలుగుతుంది. ఐ లవ్ యూ టూ అని చెప్తుంది. కానీ దానికోసం ఆమె ఎంత సిగ్గుపడిందో ఇద్దరికీ తెలుసు. అలా ఇద్దరు మెసేజ్‌ల్లోనే పూర్తిగా దగ్గరవుతారు. ఒకరు మెసేజ్ కాస్త లేట్ అయినా కూడా ఇంకొకరు కంగారు పడేంతగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా మెసేజ్‌లోనే అలకలు, గొడవలు, కోపాలు, తాపాలు అన్నీ మొదలై నెల రోజుల్లోనే ఒకరికి ఒకరు బాగా అలవాటు పడిపోతారు. షాపింగ్‌లో కలవకపోయినా కూడా ఫొటోస్ పెట్టుకుని మ్యాచింగ్ డ్రెస్‌లు, షేర్వానీలు తీసుకుంటారు. కానీ వీళ్ళలా మాట్లాడుకుంటున్నట్లు మాత్రం ఎవరికీ తెలియకుండానే జాగ్రత్త పడతారు. అందుకే ఎవరికీ తెలీదు. మొదటి రాత్రి ఆమె వచ్చిన తర్వాత ఎలా దగ్గరికి తీసుకుంటాడు, ముందుగా ముద్దు ఎవరు పెట్టాలి, ఇలాంటి చిలిపి మాటలు కూడా ఎన్నో మాట్లాడుకుంటారు. హనీమూన్‌కి ఎక్కడికి వెళ్ళాలో కూడా మాట్లాడుకుని పూర్తిగా రొమాన్స్‌లో మునిగిపోతారు. అప్ అలాంటిది ఇప్పుడు ఇలా మొహం చిరాగ్గా పెట్టుకొని కోపంగా ఎందుకున్నాడో అర్థం కాక మీనాక్షికి చాలా బాధగా అనిపిస్తుంది. కనీసం కోపం ఎందుకో కూడా చెప్పకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తనది. అలా నెక్స్ట్ డే నుంచి కొన్ని రోజుల వరకు శివ మీనుతో మాట్లాడకుండా దూరంగా ఉంటే, శివ నార్మల్గానే అందరితో అలాగే ఉంటాడు కాబట్టి ఇంట్లో వాళ్ళకి కూడా పెద్దగా ఏమీ అనిపించదు. ఒకరోజు తన పక్కనే పడుకుని నిద్రలో తగిలేసరికి గట్టిగా లేచి అరిచేస్తూ, ఏంటి, కావాలని నన్ను టచ్ చేయాలని చూస్తున్నావా? ఇక నుంచి కింద పడుకో, లేదంటే మీ ఇంటికి పో. అంతేగాని నన్ను టచ్ చేయాలని చూస్తే మాత్రం బాగోదు అంటూ గట్టిగా అరిచేస్తాడు. అప్పటి నుంచి ఏడుస్తూ కేవలం దిండుతో నేలపైన పడుకుంటుంది. మీనాక్షి చిన్నప్పటి నుంచి చాలా ముద్దుగా పెరిగింది. కిందన పడుకోవడంతో ఒంటి నొప్పులే కాకుండా జ్వరం కూడా తెచ్చుకుంటుంది. అయినా కూడా కనీసం తన వైపు చూడడు శివ. పూర్తిగా అలా 2 నెలలు గడిచాక ఒకరోజు మీను చేసిన వంటని శివకి తెలిసి కనీసం భోజనం కూడా చేయడు. దాంతో గదిలోకి వచ్చాక కాస్త కోపంగానే అడిగేస్తుంది. ఒక్క నిమిషం, నేను నీతో మాట్లాడాలి. అసలు నాతో మీ ప్రాబ్లం ఏంటి? నాకు చెప్తేనే కదా తెలుస్తుంది. పెళ్లికి ముందు ఎంత బాగా మాట్లాడారు, ఇప్పుడు ఏమైంది అంటూ అడుగుతుంది. అసలు ఆమెకి అప్పటి వరకు అనుమానంగానే అనిపిస్తుంది. అసలు తనతో అప్పుడు మాట్లాడిన శివనేనా కాదా అని. పొరపాటున ఏదో సినిమాల్లో చూపించేటట్లు శివ అంటూ శరత్గాని మాట్లాడలేదు కదా అని ఆమె అనుమానం. అప్పుడంటే నీ గురించి తెలియక మంచిదానివి అనుకుని నీతో మాట్లాడాను. నిన్ను ప్రేమించాను, పూర్తిగా నీ మాయలో పడిపోయాను. కానీ ఒకసారి నువ్వేంటో తెలిసాక ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని బాధపడుతున్నాను అంటాడు. అంత బాధపడేలా నేనేం చేశాను చెప్పండి? నీకు తెలీదా? నువ్వు నాతో మాత్రమే మాట్లాడావా, లేదా నాలాగే ఇంకా చాలామందితో మాట్లాడావా? నన్ను ప్రేమిస్తున్నావు అనుకుని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. మనది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ లాగా మార్చుకోవాలని నేను నీకు పూర్తిగా దగ్గరయ్యాను. కానీ నువ్వేం చేసావు? నాలాగే ఇంకా చాలామందితో మాట్లాడావు. నీ మెసేజ్లు చూస్తే కానీ నువ్వు ఎలాంటి దానివో నాకు తెలియలేదు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఇంకా నీతో నాకు అనవసరం. నాకు విడాకులు కావాలి. నీకు నువ్వుగా తప్పు ఒప్పుకొని మీ వాళ్ళతో మా వాళ్ళతో చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో.
లేదు, నేనే గనక చెప్తే ప్రూఫ్స్తో సహా నువ్వు చేసినవన్నీ అందరికీ చూపించి నీ పరువు కూడా తీస్తాను అంటూ అరిచేస్తాడు. ఇన్ని రోజులు కారణమేమిటో తెలియక తనలో తాను కుమిలిపోయింది మీనాక్షి. కానీ ఇప్పుడు అంతా తెలిసాక ఏదో డెసిషన్ తీసుకున్న దానిలా కళ్ళ నీళ్లు తుడుచుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అంతేకాని అది నేను చెయ్యలేదు అంటూ ఒక్క మాట కూడా మాట్లాడదు. తప్పు చేసింది కాబట్టి అలా మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయింది అని అనుకుంటాడు శివ. ఇంకా ఆమె గురించి ఆలోచించడం మానేస్తాడు. బయటికి వెళ్ళిన మీనాక్షి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, నాకు మా అమ్మ వాళ్ళని చూడాలనిపిస్తుంది, 4 రోజులు ఇంటికి వెళ్ళిరానా అంటూ అడుగుతుంది. దానికి నా పర్మిషన్ ఎందుకమ్మా? ఇది నీ ఇల్లు, అది కూడా నీ ఇల్లే. హాయిగా వెళ్ళిరా. 4 రోజులు కాకపోతే 10, 15 రోజులు ఉండు. ఏం కాదు. వస్తాను అంటే మీ ఆయన్ని కూడా తీసుకుపో అని చిన్నగా నవ్వుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఏం జరగలేదని వాళ్ళకి తెలియదు కాబట్టి అలా అంటున్నారని మీనుకి కూడా అర్థమై అలాగే అత్తయ్య అని వెళ్ళిపోతుంది. ఎప్పుడులాగానే నెక్స్ట్ డే శివ ఆఫీస్కి వెళ్ళిపోగానే మీనా తన బ్యాగ్ సర్దుకుని తన అత్తగారికి చెప్పి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. మీను, వచ్చావా అమ్మా? ఎన్ని రోజులైపోయింది నిన్ను చూసి? కనీసం వస్తున్నట్లు ఎందుకు చెప్పలేదురా అంటూ వాళ్ళమ్మ వసంత దగ్గరికి తీసుకుంటారు. వాళ్ళని పట్టుకుని గట్టిగా ఏడ్చేస్తుంది మీను. అయ్యో మీను, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కంగారుగా అడుగుతారు. మీ అత్తగారు వాళ్ళు మంచిగా చూసుకోవడం లేదా? మీ ఆయన నిన్ను ఏమైనా అన్నారా అని అడుగుతుంది వాళ్ళ పిన్ని వసుంధర. అదేం లేదు పిన్ని, అందరూ మంచి వాళ్ళే. మిమ్మల్ని బాగా మిస్ అయ్యాను, అందుకే చూడగానే ఏడుపొచ్చేసింది అంతే. నానా బాబాయ్ లేరా అంటూ మాట మార్చేస్తుంది. బయటికి వెళ్ళారమ్మా, సాయంత్రం వచ్చేస్తారు. నువ్వురా, రెస్ట్ తీసుకో అంటూ రూమ్లోకి తీసుకువెళ్తే అలాగే వచ్చి పడుకుంటాను కాసేపు అంటూ డోర్ లాక్ చేసుకుని తనివి తీరా ఏడుస్తుంది మీనాక్షి. ఎందుకండి మీరు నా గురించి అలా అనుకుంటున్నారు? నేను మీకు కాకుండా ఇంకా ఎవరితో మాట్లాడాను? మీకుగా మీరే కదా నాకు మెసేజ్ చేశారు. అప్పుడే కదా నేను మాట్లాడాను. అయినా అలా ఎలా అనుకుంటారు? నా మీద మీకు నమ్మకం లేదా? అలాంటప్పుడు అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? పెళ్లిలో కూడా నాతో నవ్వుతూనే మాట్లాడారు. నాకు ధైర్యం చెప్పారు. ఉన్నట్టుండి రిసెప్షన్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఎందుకు ఇలా మారిపోయారు? ఇవన్నీ నేను మిమ్మల్ని అడిగినా కూడా మీరు నన్ను నమ్ముతారన్న నమ్మకం నాకు లేదు. అందుకే వచ్చేసాను. మీరు అడిగినట్లు విడాకులిచ్చేస్తాను, కానీ అమ్మా నాన్న బాధపడతారని ఆలోచిస్తున్నానండి అని ఏడుస్తూనే ఉంటుంది. అక్కడ శివ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో మీనా ఎక్కడా కనిపించదు. ఆమె అంటే ఇష్టం లేకపోయినా చాలా నెలల నుంచి అలవాటు పడిపోయిన వాడు ఆమె కనిపించకపోయేసరికి ఎలాగో అనిపిస్తుంది. అలా అని వాళ్ళ అమ్మని అడగలేక ఇంట్లో ప్రతి మూల వెతుకుతుంటే అప్పుడే కాఫీ తీసుకువచ్చి అందిస్తూ చిన్నగా నవ్వి, ఏంట్రా నీ పెళ్ళం కనిపించట్లేదని వెతుక్కుంటున్నావా? వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందిలే, కొన్ని రోజుల్లో వస్తుంది. అంతవరకు అలవాటు చేసుకో. లేదు, ఉండలేను అంటే నువ్వు అక్కడికి వెళ్ళిపో, మాకేం అభ్యంతరం లేదులే. ఇల్లరిక ఉంటానన్నా ఓకే అంటూ సరదాగా నవ్వుతారు వాళ్ళమ్మ. లేదమ్మా, నేను మామూలుగానే చూస్తున్నాను, అలాంటిదేమీ లేదులే అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు శివ. గదిలోకి వెళ్ళేసరికి ఒక్కసారిగా మీనాక్షి ఆలోచనలే గుర్తు వస్తాయి. ఇష్టం లేకపోయినా ఇన్ని నెలల్లో ఆమెతో అదే రూమ్లో ఉన్నాడు. ఆమె ప్రెజెన్స్, తన ఒంటి నుండి వచ్చే ఫ్రాగ్రెన్స్ అవన్నీ ఎప్పుడూ శివకి నచ్చుతూనే ఉండేవి. ఆమె తన దగ్గరికి రాకుండా దూరంగా ఉంచడం కోసం ఎంత కష్టపడ్డాడు. ఎక్కడ ఆమె అతనికి దగ్గరగా వస్తే ఆమె మీద కోపం తగ్గించేసుకుని దగ్గర అయిపోతాడేమో అన్న భయంతో అంత ప్రాణం అతనికి ఆమె అంటే. కానీ ఫస్ట్ టైం ఆ మెసేజ్లు చూసినప్పుడు అతని మనసు కూడా అలాగే విరిగిపోయింది. ఇప్పుడు మీనా ఎలాగో వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళ అమ్మకి నిజం చెప్పాలి అనుకుంటాడు. ఎందుకంటే ఇప్పటి వరకు తను ఎప్పుడూ వాళ్ళ అమ్మ దగ్గర ఏ విషయం దాచలేదు. 2 రోజుల తర్వాత ఇంట్లో వాళ్ళ నాన్న లేనప్పుడు, అమ్మ నీతో కొంచెం మాట్లాడాలి, ఇలా వచ్చి కూర్చో అనగానే కూర్చుంటారు వాళ్ళమ్మ. మొత్తం అంతా చెప్పి మీనాక్షిని నేనే వెళ్ళిపోమంటేనే వెళ్ళిపోయిందమ్మా. తనతో నేను డివోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను అంటాడు. ఏంట్రా నువ్వు అనేది? అమ్మాయిని చూస్తే చాలా మంచి పిల్ల అనిపిస్తుంది, నువ్వేమో ఇలా చెప్తున్నావు. అంటే మీ ఇద్దరి మధ్య ఇప్పటివరకు అసలేమీ లేదా అంటూ అడిగేసరికి అవును అంటూ తల ఆడిస్తాడు. ఒకవేళ ఇదే నిజమైతే ఇన్ని రోజులు మాకెందుకు చెప్పలేదురా? చెప్తే ఈ పాటికి ఏదో ఒకటి తేల్చేవాళ్ళం కదా అంటారు ఆమె. సరే, ఇప్పటికైనా చెప్పావు. అసలు నువ్వు నమ్ముతున్నది నిజమో అబద్ధమో తెలియాలి కదా.
దానికోసమైనా మనం తనని పిలిపిద్దాం అంటుంది వాళ్ళమ్మ. వద్దమ్మా అంటూ ఆపేస్తాడు శివ. ఆవిడికి ఏం చేయాలో తెలియక చిన్న కొడుకు శరత్కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. హైదరాబాద్లో ఉన్న శరత్ ఉన్న ఫలానా లీవ్ పెట్టేసి ఇంటికి వస్తాడు. నాకెందుకో అన్నయ్య తప్పుగా అనుకుంటున్నాడేమో అనిపిస్తుందమ్మా. వదిన చాలా మంచిది అంటాడు శరత్. నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా. ఉన్నన్నాళ్ళు ఆ అమ్మాయి చాలా మంచిగా ఉంది అంటూ ఇద్దరూ కలిసి శివని కూర్చోబెట్టి మాట్లాడతారు. ఆపుతారా ఇంకా? అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. వదినా వదినా అంటూ తనతో అలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా? మళ్ళీ ఏం మొహం పెట్టుకుని మా ఇద్దరిని కలపడానికి వచ్చి కూర్చున్నావు అంటూ ఎప్పుడూ లేనిది చాలా గట్టిగా అరిచేస్తాడు. శివ పుట్టినప్పటి నుంచి ఎవరి మీదనైనా గట్టిగా అరవడం తెలీదు వాళ్ళమ్మకి. ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. కానీ శరత్కి ఆత్మాభిమానం ఎక్కువ. ఒక చిన్న తప్పు చెయ్యడు, అలాగే మాట కూడా పడడు. ఇప్పుడు అన్నయ్య తనని అలా అనేసరికి చాలా కోపం వస్తుంది శరత్కి. ఒకసారిగా లేచి నిల్చుని, ఏం మాట్లాడుతున్నావు? నీకు తెలుస్తుందా? చెప్పాలి అనుకున్నది ఏదైనా సూటిగా చెప్పన్నయ్యా అంటాడు శరత్. ఏంట్రా చెప్పేది? నువ్వు మీనుతో చాట్ చేయలేదా? అది కూడా రొమాంటిక్ చాట్. నేను నీ చాట్ లిస్ట్ అంతా చూశాను అంటాడు కోపంగా శివ. అన్నయ్య, తను నాకు వదిన. వదిన అమ్మతో సమానం అంటారు. అలాంటి వదినతో నేను అలా మాట్లాడతాను అనుకుంటున్నావా? చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు అన్నయ్య. నిజమా? అయితే నీ మొబైల్ ఇప్పుడే బయటికి తీ, నేను ప్రూవ్ చేస్తాను అనగానే శరత్ కోపంగా తన మొబైల్ తీసి శివకిచ్చేస్తాడు. అందులో చాట్ లిస్ట్ చూసి మీను అన్న చాట్ బాక్స్ ఓపెన్ చేసి మెసేజ్ల చాట్ అంతా కూడా చూపించి, మరి దీని సంగతి ఏంటి అంటూ కోపంగా అడుగుతాడు శివ. అది వాళ్ళ అమ్మగారు కూడా చూసేసరికి ఆశ్చర్యపోతారు. అందులో చాలా రొమాంటిక్గా మాట్లాడుకుంటున్నట్లు ఉంటుంది. చెప్పరా, ఇప్పుడే మాట్లాడవే? ఇదంతా మీ ఇద్దరు మాట్లాడుకున్న మాటలే కదా. నన్ను లవ్ చేశాను అని చెప్పింది. పెళ్ళికి ముందు నాతో ఎంతో క్లోజ్గా ఉంది. అన్ని మెసేజ్లోనే, బయట ఎప్పుడూ కలవలేదు. అరేంజ్డ్ కాస్త లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నామని ఎంతో పొంగిపోయి నా అంత అదృష్టవంతుడు లేడు అనుకున్నాను. కానీ తను నాతో పాటు ఇంకా చాలామందితో అలాగే మాట్లాడుతుందని తెలిసాక నా మనసు విరిగిపోయింది. అందుకే తనకి డివోర్స్ ఇద్దామనుకుంటున్నాను అంటాడు శివ. నువ్వు చాలా తప్పుగా అనుకుంటున్నావు అన్నయ్య. మీను అంటే నా ఫ్రెండ్ మీనా, అంతేకాని వదిన కాదు అంటూ వేరే నెంబర్ ఓపెన్ చేసి, ఇది వదిన నెంబర్, కావాలంటే ఇందులో చాట్ చూడు అని చూపిస్తాడు. అందులో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటల్లో 90% శివ గురించి మాత్రమే ఉంటాయి. సర్ప్రైజ్ ఇవ్వాలి అని చాలా ప్లాన్ చేసుకుంటారు. అవన్నీ కూడా అందులో ఉంటాయి. ఒక్కసారిగా శివకి మతిపోయినట్లు అనిపిస్తుంది. ఏమంటున్నావురా? అంటే నువ్వు చాట్ చేసింది మీనుతో కాదా అంటూ గుండె వేగం పెరుగుతూ ఉంటే కంగారుగా అడుగుతాడు శివ. లేదన్నయ్య, తను నా ఫ్రెండ్ మీనా, వదిన కాదు. వదినని నేను పేరుతో పెట్టి ఎలా పిలుస్తాను? వదిన అనే పిలుస్తాను కదా అనగానే, మరి ఆ రోజు రిసెప్షన్లో మీనా అన్నావు కదరా అనగానే, అది పొరపాటున మా ఫ్రెండ్ని పిలిచి వదినని కూడా అప్పుడు అలా అనేశాను అన్నయ్య. అంతేకాని నేను వదినని ఎప్పుడూ అలా పేరు పెట్టి పిలవనే లేదు అనగానే జరిగిందేంటో అర్థమవుతుంది. శివ చిన్నగా ఏడుస్తూ తల పట్టుకుని సోఫాలో కూర్చుంటే వాళ్ళమ్మ కూడా పక్కనే కూర్చుని అతన్ని ఓదారుస్తారు. నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. అనవసరంగా ఏ తప్పు చేయని మీనాని చాలా మాటలు అన్నాను. ఎంతో బాధ పెట్టాను. కనీసం తను ఏం చేసిందో ఎన్నోసార్లు అడిగినా కూడా నేను చెప్పలేదు. ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని దాంతో మాట్లాడాలి? నాకు తనతో డివోర్స్ వద్దమ్మా. నాకు మీను లైఫ్ లాంగ్ కావాలి అంటాడు ఏడుస్తూ. అన్నయ్య, ఇప్పటికే లేట్ అయింది. ఇంకా లేట్ చేయకు. వెళ్ళు, వదిన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు. ఎలా అయినా తీసుకునిరా అంటాడు శరత్. అవును నాన్న, వెళ్ళు. ఇప్పటికే పిల్ల చాలా నెలల నుంచి బాధపడుతూనే ఉంది. తనని ఇంకా బాధ పెట్టకు అంటారు వాళ్ళమ్మ. శివకి కూడా అదే నిజమనిపించి వెంటనే అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. ఇంటి వరకు వెళ్తాడు, కానీ ఇంట్లో వాళ్ళని ఎలా పిలవాలో మొహమాటంగా ఆగిపోతాడు. డోర్ పైన చెయ్యి వేయగానే అది తెరుచుకుంటుంది. లోపల ఎవరూ లేనట్లు చాలా నిశ్శబ్దంగా ఉంటే మెల్లిగా లోపలికి వెళ్తాడు. పక్కన ఉన్న బెడ్రూమ్ నుంచి చిన్నగా ఏడుపు వినిపిస్తూ ఉంటే వెళ్ళి చూసేసరికి అక్కడ మీను ఏడుస్తూ కనిపిస్తుంది. ఆ ఏడుపుకు తనే కారణం అనిపిస్తూ ఉంటే ఇంకా ఒక్క క్షణం కూడా దూరంగా ఉండలేక ఆమె దగ్గరికి వెళ్తాడు. మీను అని పిలవగానే ఆశ్చర్యంగా చూస్తూ కళ్ళు తుడుచుకుని లేచి కూర్చుంటుంది మీనాక్షి. మీరంటే ఎక్కడికి వచ్చారు? మన సంగతి ఇంకా నేను మా ఇంట్లో చెప్పలేదు. నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను వాళ్ళని ఒప్పించిన తర్వాత డివోర్స్కి అప్లై చేద్దాం
అంతవరకు ఇక్కడ ఏ గొడవ చేయకండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే ఇంకా ఆమెకి దూరంగా ఉండలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెని గట్టిగా హత్తుకుంటాడు. బొమ్మలా అలా ఉండిపోతుంది మీనాక్షి. సారీరా, నాకు నేను చేసిన తప్పేంటో తెలిసింది. నేను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానో కూడా అర్థమైంది. కానీ నేను అది కావాలని చేయలేదు అంటూ జరిగింది చెప్తాడు. పెళ్ళైపోయిన తర్వాత రిసెప్షన్కి రమ్మని మీనాక్షి వాళ్ళ ఫ్రెండ్ని పిలుస్తూ మెసేజ్లో చాట్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే శరత్ కూడా తన ఫ్రెండ్ మీనాతో చాట్ చేస్తూ ఉంటాడు. అది కూడా శివ రూమ్లో అతని బెడ్పై కూర్చుని. అనుకోకుండా వాష్రూమ్ నుండి వచ్చిన శివ వెనుక నుంచి ఆ చాట్ అంతా చూసి అది మీనాక్షి చేస్తుందేమో అనుకుంటాడు. చెక్ చేయడానికి అని ఆమె రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ మీనా కూడా నవ్వుతూ వేరే ఫ్రెండ్తో చాట్ చేస్తూ కనిపిస్తుంది. ఇంకా వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారని ఫిక్స్ అయిపోతాడు. దానికి తోడు రిసెప్షన్లో గిఫ్ట్ కూడా ఆమె చేతుల్లోనే పెట్టి మీను అని చొరవగా మాట్లాడడం చూసి వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉందని అనుకుంటాడు. అక్కడ నుండి అతని కోపం మొదలవుతుంది. చెప్పగానే చాలా కోపంగా అతన్ని దూరం జరిపేసి చూస్తుంది మీనాక్షి. సారీరా, మళ్ళీ ఎప్పుడు నేను తప్పుగా అనుకోను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అని బ్రతిమలాడుతూ ఉంటాడు. చాలా ఆపై, నాతో ఏం మాట్లాడవద్దు. అలా ఎలా అనుకుంటారు? నాకు అన్న తమ్ముడు లేరు. శరత్లోనే తమ్ముని చూసుకున్నాను. అలాంటి తనతో నేనలా మాట్లాడతానని ఎలా అనుకున్నారు? ఒకవేళ అనుకున్న వెంటనే చెప్తే అయిపోయేది కదా. నిజం అప్పుడే తెలిసి ఉండేది. ఇంతవరకు అందరం బాధపడే వాళ్ళమే కాదు. ఇప్పుడు నేను శరత్ని ఎలా ఫేస్ చేయాలి? నిన్నటి వరకు మీరు చెప్పడం కాదు, ఇప్పుడు నేను చెప్తున్నాను. మీతో నేను కలిసి ఉండలేను. మీకు డివోర్స్ ఇచ్చేస్తాను అంటుంది ఏడుస్తూ. అలా అనకే, ఇప్పటికే చాలా ఏడ్చాము ఇద్దరం. ఇంక అవసరమా? మన ఇద్దరి మధ్య ఇంకా ఏ దూరాలు వద్దు. నాకు నువ్వు జీవితాంతం కావాలి. నీ ప్రేమ కావాలి. నేను ఎవరికి దగ్గర అవ్వనులే. నన్ను, నా పిచ్చిని, నా ఒంటరితనాన్ని నువ్వు మాత్రమే అర్థం చేసుకుంటావు అని శివ అనేసరికి, ఆహా, అందుకని నేను కావాలి కానీ నాకుగా నేను మాత్రం మీకొద్దు అంతే కదా అని మళ్ళీ కోపంగా అడుగుతుంది. బాగా కన్ఫ్యూజ్ చేయకు. ఇప్పటి వరకు అదే కదా చెప్పింది. అవును, ఇంట్లో ఎవరూ లేరేంటి? అత్తయ్య వాళ్ళు ఎక్కడా అంటూ అప్పుడే గుర్తొచ్చి అడుగుతాడు శివ. అమ్మ పిన్ని గుడికి వెళ్ళారు. అక్కడ ఏదో పూజ జరుగుతుంది అని. ఇంకో 2 గంటల వరకు రారట. ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అంటుంది. అయితే అప్పటి వరకు ఎవరూ రారా అంటూ గబగబా వెళ్ళి డోర్ లాక్ చేసేసరికి పెళ్లికి ముందు మాట్లాడుకున్న చిలిపి మాటలు గుర్తొస్తాయి వాళ్ళిద్దరికీ. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నేను మంచి కోపంలో ఉన్నాను. ముందు మీరు అర్జెంట్కి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాకు కోపం తగ్గాకే మళ్ళీ కనిపించండి. ఇప్పుడు నేను ఏమన్నా అన్నా చేసిన తర్వాత మళ్ళీ నాకు సంబంధం ఉండదు. ముందే చెప్తున్నా అంటుంది మీనాక్షి. పెళ్లికి ముందు మాట్లాడిన మాటలో ఎప్పుడూ అల్లరి చేస్తూ తనని నేడిపిస్తూ హక్కుగా ఉండేది మీను. కానీ పెళ్ళయ్యాక అతని కోపం చూసి దూరంగా ఉండిపోయింది. అసలు ఈ అల్లరికే పడిపోయాడు శివ. అలాగే నవ్వుతూ ఆమె వైపు ఒక్కో అడుగు వేస్తుంటే ఆమె గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోతుంది. వద్దు, మీకే చెప్తున్నాను, మర్యాదగా వెళ్ళిపోండి అంటూ వేలు చూపిస్తూ ఉంటే, ఏంటే మొగుడికే వేలు చూపిస్తున్నావు? అందరి దగ్గర ఇంట్రోవర్ట్ అనేమో, నీ దగ్గర కాదు తెలుసుగా అంటూనే ఆమెకి మరీ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా గట్టిగా ఆమెని పైకి లాక్కుని అన్నాళ్ళు వల్ల విరహం పోయేలా గట్టిగా ఒక ముద్దుతోనే అతని ప్రేమని చూపిస్తాడు. 2 చేతులతో అతని మీద చాలాసేపటి వరకు గట్టిగా కొడుతూనే ఉంటుంది మీనాక్షి. ఆ ముద్దు తర్వాత చాలాసేపు అతని గుండెలో ఒదిగిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంటుంది. అతను ఆమెని మళ్ళీ లైఫ్లో ఎప్పుడు అలాంటి తప్పు చెయ్యను అంటూ బెడ్ పైకి చేరుస్తాడు. ఓయ్ హలో, ఏంటి నేను ఏడుస్తున్నా కదా అని ఛాన్స్ దొరికిందని నేను ట్రై చేయాలని చూస్తున్నారా? అలాంటిదేమీ లేదు. నేను ఇంకొక నెల రోజులు ఇక్కడే ఉంటాను. మీకు కూడా నేను పడ్డ బాధ తెలియాలిగా అంటుంటే, మన ఇంటికి వచ్చేసి నాకు దగ్గరగానే ఉంటూ నువ్వు ఎన్ని పనిష్మెంట్లు ఇచ్చినా భరిస్తాను, కానీ ఇక్కడ ఉంటూ నన్ను దూరం పెట్టి మాత్రం ఇంకా మన మధ్య దూరాన్ని పెంచకు. అయినా నీ గురించి నాకు తెలియదా? ఎలా నీ కోపాన్ని అలకని పోగొట్టాలో నాకు బాగా తెలుసు అంటూ ఆమె కట్టుకున్న చీర కొంగు ఒక్కసారిగా గట్టిగా లాగేస్తాడు. దాంతో పిన్ పెట్టుకున్న దగ్గర బ్లౌజ్ కూడా సర్ అంటూ చిరుగుతుంది. వద్దు అంటూ అదే పదే పదే అంటున్నా కావాలి అంటూనే ఆమె మెత్తని ఎత్తైన యథ సంపదని చూస్తూ ఆమె పైకి చేరతాడు శివ. పెళ్ళైన ఇన్ని రోజుల్లో అతను ఆమెని మొదటిసారి ఇదే తాకడం.
ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయిన వేళ ఇద్దరిలో ఉన్న ప్రేమ వాళ్ళ మధ్య దూరాన్ని చెరిపేయమని చెప్తుంది. అతను ఇస్తున్న ఒక్కో ముద్దు ఆమెకి ఇన్ని రోజులు అతను పెట్టిన బాధంతా మర్చిపోయేలా చేస్తుంటే, ఇన్నాళ్ళు ఆమె వేచి ఉన్నది దీనికోసమే కదా. అందుకే అతను ఇస్తున్న వెచ్చనైన కౌగిలి, మధురమైన ముద్దుల్లో ఆమె కూడా కరిగిపోతుంది. అందరికీ మొదటి రాత్రి జరిగితే వీళ్ళకి మాత్రం మొదటి పగలే శోభనంగా మారుతుంది. సున్నితమైన ఎదపైన అతని తలని ఆనించి అతని పెదవులతో ఆమెని లాలిస్తాడు. కట్టుకున్న భర్త అయినా కూడా కొత్తగా చేరుతున్న సిగ్గు ఆమెని నిలవనివ్వక అతని గట్టిగా కరుచుకుపోతుంది. అతని చేతి వేళ్ళు ఆమె శరీరంలో తాకని ప్రదేశమే లేకుండా అణువణువుని శృతి మెత్తగా మీటుతూనే ఆమెలో కొత్త రాగాలని పలికిస్తాడు. ఇన్ని రోజుల విరహం మొత్తం తీరిపోయేలా ఆమెని పూర్తిగా దగ్గరికి తీసుకుని కలిసిపోయిన వేళ నొప్పితో ఆమె అరుపుకి బయట నుండి అప్పుడే వచ్చిన వాళ్ళ అమ్మ కంగారుగా వచ్చి తలుపు కొడుతుంది. ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటారు. అమ్మ అంటుంది కళ్ళతోనే చూపిస్తూ. మీనాక్షి, వసేయ్ ప్లీజ్, ఇప్పుడు మాత్రం నా నుండి దూరంగా వెళ్ళకు. నేను ఉండలేను. ఏదో ఒకటి చెప్పి అత్తయ్యని పంపించేస్తావా? లైఫ్ లాంగ్ నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను అంటూ బతిమలాడుతూ ఉంటే పక్కన నవ్వుతుంది మీనా. రాక్షసి అంటూ మరోసారి ఆమె గుండెలపై అతని పంటితో ఘాటైన ముద్ర వేస్తాడు. అంటూ చిన్నగా అరిచి ఆ సమయంలో అతన్ని దూరం పెట్టడం ఆమెకి కూడా సుతారం ఇష్టం లేక ఎప్పుడెప్పుడు అతనితో కలిసిపోదామా అని ఎదురు చూస్తూ, ఏం లేదమ్మా, బల్లి పడింది, స్నానం చేసి వస్తాను, ఈలోపు నాకు తినడానికి ఏమైనా చేయవా అనగానే నిజమే అనుకుని ఇంట్లో అల్లుడున్నాడు అని కూడా తెలియక అలాగే అంటూ వెళ్ళిపోతారు వాళ్ళమ్మ. ఇంకో గంటకి అతని తాపం అంతా తేరగా ఆమెపై నుండి లేస్తాడు. గట్టిగా కొట్టి, నీకు అసలు సిగ్గే లేదు, అత్తవారింటికి ఫస్ట్ టైం వచ్చి, అది కూడా డే టైంలో, ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారా అంటూ సిగ్గుగా చీర కట్టుకుంటూ ఉంటే, నీతోనే కదా, వేరే ఇంకెవరితోనైనా చేస్తే సిగ్గుపడాలి అంటూ కన్ను కొడతాడు శివ. నీకు అంత సీన్ లేదులే, ముందు బయటికి రా, లేదంటే అస్సలు బాగోదు అంటూ అతని నుంచి తప్పించుకొని బయటకు వెళుతుంది. బయట కిచెన్లో ఉన్న వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ అల్లుడు వచ్చారు అంటూ మెల్లిగా చెప్పేసరికి కాసేపు ముందు కూతురు నోటి నుంచి వచ్చిన అరుపు దేనికి వచ్చిందో అర్థమై ముసిముసిగా నవ్వుకుంటారు రాజేశ్వరి. అక్కడి నుంచి శివకి అత్తగారింట్లో అల్లుడు మర్యాదలన్నీ జరుగుతాయి. 2 రోజులు ఉండి సంతోషంతో మళ్ళీ ఇద్దరూ ఇంటికి చేరుతారు. రాగానే ముందు శివ శరత్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి, మీ వదిన నీకు సారీ చెప్పకపోతే నన్ను చంపేస్తుందిరా బాబు అంటాడు. అవునా, అయితే వదిన కోసం చెప్తున్నావా అంటూ మళ్ళీ ఏడిపిస్తాడు శరత్. ఈసారి శరత్ మీను చేస్తున్న అల్లరికి శివకి వాళ్ళిద్దరూ అక్కా తమ్ముళ్ళలా కనిపిస్తారు. అలా వాళ్ళ జీవితంలో అపార్థాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు. సమాప్తం. మరొక మంచి కథతో మరొక రోజు మళ్ళీ కలుసుకుంటాం. అప్పటి వరకు సెలవు. ఈ కథ రచయిత రూపా లావణ్య గారు, చదివింది లహరి రాజశేఖర్.